వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు తోటకూర తాలింపు చేసి చూపిస్తాను. తోటకూర వేపుడు అని గూడా అంటారండి. మేము తాలింపు అంటాము. ఈ తోటకూర వేపుడిని అన్నంలో కలుపుకొని తిన్నా బావుంటుంది. లేదా డైరెక్ట్‌గా అలానే తినేయొచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఈ వేపుడుతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ తోటకూర తాలింపు కోసం నేను పెద్ద సైజు 3 కట్టల తోటకూరని తీసుకున్నానండి. నేనిక్కడ కొయ్య తోటకూర తీసుకున్నాను. మీరు పెరుగు తోటకూరతో అయినా చేసుకోవచ్చు. కానీ తోటకూర వేపుడు కొయ్య తోటకూరతోని టేస్ట్ బావుంటుందండి. ఒకసారి కొయ్య తోటకూరతో ట్రై చేసి చూడండి. కొయ్య తోటకూర అంటే మీకు ఈ విధంగా కాడలు కొద్దిగా ఎర్రగా ఉంటాయన్నమాట. ఇలాంటి తోటకూరని తీసుకోండి. వేపుడు బావుంటుంది. ఇలా తీసుకున్న ఈ తోటకూరని తుంచుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఒక 3, 4 సార్లన్నా నీట్‌గా కడగండి. ఆకుల్లో మనకి కొద్దిగా మట్టి ఉంటుంది గదా! నీట్‌గా కడగాలి. కడిగిన తర్వాత ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆకుకూర తాలింపుకి ఆయిల్ కొద్దిగా తక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని, ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు దినుసుల్ని వేగనివ్వండి. పోపు దినుసులు కాస్త వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా కలర్ మారాలి. అలా వచ్చేంత వరకు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత, మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. నిదానంగా ఒకసారి కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచి నేను మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను. ఈ ఆకుకూర మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేస్తారంటే వేరొక ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి బాగా వేగనివ్వండి. పల్లీలు నిదానంగా వేయించుకుంటే లోపల వైపు కూడా బాగా వేగుతాయి. అప్పుడే టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు చూడండి పల్లీలు ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఏదైనా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి ఒక 12 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకును గూడా వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా వేగనివ్వండి. ఇవి మాడకూడదండి. మాడాయి అంటే మీకు లైట్‌గా చేదొచ్చినట్లు అనిపిస్తుంది. మాడకుండా దోరగా వేయించుకోండి. అలాగే ఒక 12 దాకా వేసుకున్నాను నేను ఎండుమిరపకాయలు. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి మటుకు. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలనమాట. ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో 1 ½ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని, ఇవి కూడా దోరగా వేగేటట్లు వేయించుకోండి. నువ్వులు లాస్ట్‌లో వేసుకోండి. ఫస్టే వేస్తే మాడిపోతాయి గాబట్టి. ఒకవేళ మీకు నువ్వులు వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. కానీ నువ్వులు వేసుకుంటే వేపుడు చాలా బావుంటుంది టేస్ట్. నువ్వులు హెల్త్‌కి కూడా మంచిది గాబట్టి వేసుకుంటే బావుంటుందనమాట. వద్దనుకుంటే వేసుకోమాకండి. ఇప్పుడు నువ్వులు కూడా వేగాయండి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు మనకు ఆకుకూర కూడా మగ్గింది చూడండి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆకుకూరలో నుంచే మనకు లైట్‌గా నీళ్లొస్తాయి గదా! ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి బాగా వేగాలి. అలా వచ్చేంత వరకు మీరు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకుంటే బాగా వేగుతుంది తోటకూర. నేను మళ్ళీ మూత పెట్టి మగ్గించేస్తున్నానండి. ఇది మగ్గేలోపు ఏం జేస్తారంటే, ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని, దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు వీటిలన్నింటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని పొట్టు తీసి వేసుకోండి. దీంట్లోని ఒక 7, 8 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్న తర్వాత, వీటిల్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు మనకి అక్కడక్కడ పలుకులుగా పంటి కింద తగులుతూ ఉంటే వేపుడు తినేటప్పుడు చాలా బావుంటుంది. అందుకని మెత్తగా గ్రైండ్ చేయమాకండి. కోర్స్‌గా గ్రైండ్ చేయండి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆకుకూర గూడా బాగా వేగిపోయి ఉంటుంది. చూడండి ఆకుకూరలో నుంచి లైట్‌గా నీళ్లొస్తాయండి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి కొద్దిగా ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మీరు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆకుకూరల్లో మనకి కొద్దిగా సాల్ట్ ఉంటుంది గాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదు. ఈ పసుపు, సాల్ట్ గూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టకుండా వేయించుకోండి.
ఇప్పుడు చూడండి ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టకుండా వేయిస్తే మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారప్పొడి ఉంది గదా! ఈ కారప్పొడి మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు ఒకసారి కొద్దిగా నోట్లో వేసుకొని చూడండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి మనం ఎంత ఆకుకూర తీసుకున్నామో ఎంత అయిందో లాస్ట్‌కి. ఎంత ఎక్కువ ఆకుకూర తీసుకున్నా వేయించేటప్పటికే కొద్దిగానే అవుతుందండి. చూసారు కదా! ఎంత యమ్మీగా ఉందో ఆకుకూర వేపుడు. ఇలా చేసుకున్న ఈ వేపుడిని మీరు రైస్‌లో కలుపుకొని తింటే చాలా చాలా బావుంటుంది. లేదా ఉట్టిగా తిన్నా గాని చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఉట్టిగానే తినేస్తాను. నాకు చాలా ఇష్టం ఈ ఆకుకూర వేపుడు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.